సింహరాశి వారి గుండె పగిలే నిజం. మర్చిపోకుండా ఈ ఒక్క వస్తువుని ఇంటి నుండి బయట పడేయండి, లేకుంటే సమస్యలు చుట్టుముడతాయి. సింహరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. సింహరాశి ఇది రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి సూర్యుడు. సింహరాశి వారి ఇంట్లో ఈ వస్తువు ఉన్నట్లయితే వెంటనే ఆలస్యం చేయకుండా బయట పడేయండి, లేకపోతే అష్ట కష్టాలు చుట్టుకుంటాయి. దరిద్ర బాధలు, అప్పుల సమస్యలు, అనారోగ్య సమస్యలు అన్నీ ఒక్కసారిగా చుట్టుముడతాయని చెప్పుకోవచ్చు. ఈ వస్తువు మీ ఇంట్లో ఉన్నట్లయితే మీకున్నటువంటి సంపద అంతా కూడా తొలగిపోవడం జరుగుతుంది. సింహరాశి వారు వెంటనే వస్తువు మీ ఇంట్లో ఉందో లేదో చూసుకొని దాన్ని బయటకు విసిరేయండి. అసలు సింహరాశి వారు ఏ వస్తువుని విసిరేయాలి, అసలు ఆ వస్తువు ఇంట్లో ఉండటం వల్ల సింహరాశి వారికి ఏర్పడే నష్టం ఏంటో తెలుసుకుందాం. ఈ రాశి వారి స్వభావాన్ని చూసుకున్నట్లయితే వీరికి కొంచెం దుడుకు స్వభావం అనే ఉంటుందని చెప్పుకోవచ్చు. కానీ నిర్ణయాల విషయంలో మాత్రం ఎంతో తెలివిగా ఉంటారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1-2 సార్లు పూర్తిగా ఆ విషయం గురించి పరిశీలన చేసిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటారు. కొంతమంది దీన్ని చాదస్తం అంటారు, కానీ వీరు దేంట్లోని వెనకడుగు వేయకూడదని, తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదని అనుకుంటారు. ఆలస్యం అయినప్పటికీ కూడా సరైన నిర్ణయాలు తీసుకోవాలనుకుంటారు. అలానే ఈ రాశి వారు ఎప్పుడు కూడా తనని నమ్ముకున్న వారికి మాత్రం ఎటువంటి నమ్మక ద్రోహం అయితే చేయరు. వారికి ఎంత కష్టంగా ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మాటకు మాత్రం అస్సలు వెనకడుగు వేయరు. సింహరాశి వారిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఏదైనా ఒక కార్యక్రమాన్ని ముందుండి నడిపించడానికి ఎప్పుడూ కూడా వీరు బాధ్యత తీసుకోవడంలో ముందుగానే ఉంటారు. అలానే రాశి వారికి మంచి మనసు ఉంటుంది, కానీ పైకి మాత్రం ఎంతో గంభీరంగా కనిపిస్తారు. వీరికి ఫీలింగ్స్ ఉండవేమో, వీరికి ఎలాంటి ఎమోషన్స్ ఉండవేమో అని అవతల వారు అనుకుంటారు. కానీ లోపల మాత్రం ఎంతో సున్నితమైన మనస్తత్వం ఉంటుంది. వీరి కష్టాలు కానీ లేకపోతే వీరు పడేటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో అవి ఇతరులకు చెప్పి వాళ్ళు కూడా బాధ పెట్టాలని అనుకోరు. ఎంతటి సమస్య ఉన్నా కూడా తానే పరిష్కరించుకోవాలనుకుంటారు. అలానే ఎప్పుడూ కూడా ఒకరి మీద ఆధారపడడానికి కూడా ఈ రాశి వారు ఇష్టపడరు. అయితే సింహరాశి వారు కుటుంబానికి అలానే స్నేహానికి సమ ప్రాధాన్యత ఇస్తారు. ఇద్దరిని కూడా సమానంగా ఇద్దరికి సమయాన్ని ఇవ్వడానికి చూస్తారని చెప్పుకోవచ్చు. ఇక రంగాల వారీగా సింహరాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార విషయాల్లో సింహరాశి వారు ఈ సమయంలో నెంబర్ 1 స్థానంలో ఉంటారు. వ్యాపార పరంగా అవకాశాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా వీరికి పార్ట్నర్షిప్ వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. కొంతమంది వ్యక్తుల పరిచయం జరిగి వారు మీకు వ్యాపార పార్ట్నర్లుగా తయారవుతారు. అయితే ఈ వ్యాపార పార్ట్నర్ల కారణంగా మీ వ్యాపారం మరింత ముందుకు సాగుతుంది. అలానే సింహరాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ విషయాల్లో మాత్రం సింహరాశి వారు ఎప్పుడూ కూడా ముందుగానే ఉంటారు. వీరికి ఎక్కువ మంచి ఉద్యోగాలు చేయాలని, మంచి పొజిషన్లో ఉండాలనే ఆలోచన ఉంటుంది. అలానే ఉద్యోగ రీత్యా ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి. అలానే పై స్థాయి అధికారులకి మీకు మధ్య మంచి సంబంధాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఉద్యోగ విషయంలో నిర్ణయాల పరంగా మాత్రం ఎవ్వరికీ పూర్తిగా బయటకు వెల్లడించకండి. ఒక నిర్ణయం తీసుకున్నట్టయితే అది సక్సెస్ అయిన తర్వాతే బయటకు చెప్పుకోవడం మంచిది. విద్యార్థులకు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. విద్యార్థుల్లో చిన్నప్పటి నుండి కూడా నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వారి యొక్క కళాశాలలో లేదా పాఠశాలలో ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు ముందుండి నడిపించాలని అనుకుంటారు. అలానే విద్యార్థులకి కళల్లో కూడా మంచి పట్టు అయితే సాధిస్తారు. ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఒక దాని మీద నిలబడ్డారంటే దాన్ని సాధించడానికి ఎంత కష్టానికైనా వెళ్తారు. అలానే నెంబర్ 1 స్థానంలోనే ఉండాలనుకుంటారు. కుటుంబ పరంగా మాత్రం వీరికి జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తగిలుంటాయి. కుటుంబ పరంగా నమ్మిన మారు మోసం చేయడం, లేకపోతే మీ యొక్క తోబుట్టువులో మీకు సహకారంగా లేకపోవడం, జీవిత భాగస్వామి నుండి సమస్యలు ఇలా ఎన్నున్నా కూడా వాటన్నిటినీ ఎదుర్కొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అయితే ఈ సమయంలో జీవిత భాగస్వామి విషయంలో మాత్రం అద్భుతంగా ఉంటుంది. అంటే జీవిత భాగస్వామికి ఎంతో కాలంగా మీరు తీర్చలేకపోతున్నటువంటి మాట లేదా కోరిక ఏదైతే ఉంటుందో దాన్ని తీర్చడం జరుగుతుంది. అలానే సంతానం లేక ఎవరైతే బాధపడుతూ ఉన్నారో ఖచ్చితంగా వారు త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎంతో అనుకూలంగా ముందుకు సాగుతాయి. రైతులకు అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందుతాయని చెప్పుకోవచ్చు. సినీ పరిశ్రమల్లో, కళారంగంలో మంచి మంచి అవకాశాలు
అవకాశాలు దక్కించుకుంటూ పేరు ప్రఖ్యాతులకు ఎలాంటి లోటు ఉండదు. సింహరాశి వారు హుందాతనంగా జీవించడానికి ఇష్టపడతారు. ఈ రాశి వారు ఎప్పుడూ కూడా పొదుపు చేయడానికి మ్యూచువల్ ఫండ్స్ అలానే బాగా ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువగా చేస్తారని చెప్పుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్లు కూడా రిస్క్ తక్కువగా ఉన్న వాటిలోనే ఇన్వెస్ట్ చేస్తారు. జీవితం ఎప్పుడు కూడా సాఫీగా వెళ్ళిపోవాలని అనుకుంటారు. అధిక సమయాన్ని కుటుంబంతో గడుపుతారు. అలానే ఎత్తైన ప్రదేశాల్లో వీరికి గడపడం ఇష్టం. ఈ రాశి వారు చూడడానికి పొడవైన శరీర ఆకృతి అలానే గంభీరత్వం వీరి కళ్ళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే వీరికి ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎవ్వరికీ ఉండదు. ఎప్పుడూ కూడా ఎంత నిరుత్సాహమైన పరిస్థితుల్లో అయినా తనని తాను మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు. తాను తీసుకున్న సంకల్పం ఏదైతే ఉందో దాన్ని నమ్ముకుంటారు. తల్లిదండ్రుల పట్ల అమితమైన ప్రేమాభిమానాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ సమయంలో తల్లిగారి ఆరోగ్యపరంగా ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోతాయి. గత కొంతకాలం నుండి సింహరాశి వారు వివాహాల కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఏ ఒక ఆటంకాలు కుదిరిన సంబంధాలు వెనుతిరిగి వెళ్ళిపోవడం లేదా సంబంధాలు కుదరకపోవడం లేకపోతే ఏ ఒక ఆటంకాలు ఇలా వస్తూనే ఉంటున్నాయి. ఈ సమయంలో మాత్రం ఖచ్చితంగా వివాహ విషయాలు అనుకూలిస్తాయి. ముఖ్యంగా ప్రేమ వివాహాలు బాగా ఫలిస్తాయని చెప్పుకోవచ్చు. మీరు కోరుకున్న జీవిత భాగస్వామిని దక్కించుకోవడం జరుగుతుంది. సంతానం కొరకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు అనుకూలిస్తాయి. ఆరోగ్యపరంగా మాస చివరిలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా స్త్రీలకు ఋతుక్రమ సమస్యలు అలానే గర్భ సంబంధిత వ్యాధులు థైరాయిడ్ వ్యాధులతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారు కొంచెం తీవ్రత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రాశి వారు నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. స్త్రీలు బంగారం వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణం లేదా కొనుగోలుకు చేపట్టే పనులు మాత్రం కొంచెం ఆలస్యంగానే సాగుతాయి. వంశ పారంపర్య ఆస్తుల విషయంలో శుభవార్తలు వింటారు. తేలికపాటి ప్రయత్నాలతోనే స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలన్నీ కూడా అనుకూలించడం జరుగుతుంది. అలానే ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉండడానికి దైవ ప్రాంగణంలో ఉండడానికి దైవ ఆరాధనలో ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే సింహరాశి వారి ఇంట్లో ఈ వస్తువు ఉంటే వెంటనే బయటకు విసిరేయండి. విరిగిపోయిన అద్దం అలానే పాడైపోయిన చెప్పులు, కొంతమంది చెప్పులకు పిన్నీసులు పెట్టుకొని వాడుతూ ఉంటారు. అలా మాత్రం చేయకండి. చెప్పులు ఎప్పుడైతే తెగిపోతాయో అప్పుడు మీకున్న దరిద్రం అంతా పోయినట్టు. వాటిని మీరు మళ్ళీ ఉపయోగించుకున్నట్లయితే ఆ దరిద్రాన్ని మీతో కొనసాగించుకున్నట్టు లెక్క అవుతుంది. అలానే ఇంట్లో బాగా విరిగిపోయిన ఫర్నిచర్లు ఏవైనా ఉన్నట్లయితే వీలైతే బాగు చేయించుకోండి. లేకపోతే పూర్తిగా పాడేయండి తప్ప వాటిని అలా వాడుతూ ఉన్నట్లయితే కూడా మీ ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం ఉండదు. అలానే మీ ఇంటి పెరట్లో కానీ లేదా మీ వీధి గుమ్మంలో ఎవరైనా దిష్టికి సంబంధించిన వస్తువులు కానీ విసిరేసినట్లయితే వెంటనే వాటిని తీసేయండి. లేకపోతే తాంత్రిక శక్తులు మీ ఇంటిని చుట్టుముట్టే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కొంతమంది మీరంటే కిట్టని వారు దిష్టి వస్తువులు మీ మీదకు వేసేయడం లేకపోతే దిష్టిలు తీసి ఇంటి ముందు వేసేయడం జరుగుతుంది. ఇలాంటి వస్తువులు గమనించినట్లయితే వెంటనే విసిరి పాడేయండి. అలానే వాటిని చేత్తో మాత్రం అస్సలు ముట్టుకోవద్దు. ఓకే అండి, సింహరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.